హలో నమస్తే. మీరు చూస్తున్నారు పీకే రెడ్డి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న విషయంపై జాతీయ మత్స్యకార సంఘ అధ్యక్షులు మోసాపల్లిరాజు గారు బల్క్ డ్రగ్పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మత్స్యకారులకి ఇక్కడ దీనివల్ల డ్రగ్ వల్ల ఎంత ప్రమాదం ఉంది అన్న విషయం తెలిసి కూడా ఇవాళ వరకు చేయట్లేదు. అమ్మా అనితమ్మ గారిని మేము ఒకటే అడుగుతున్నాం. నిన్న ఈ నక్కపల్లి ఏరియాలో వచ్చి కమిటీలు వేసి ఇక్కడ మాట్లాడాలి, ప్రజాభవ సేకరణలో మీరందరూ కూడా ఈ కంపెనీల కోసం మాట్లాడి వచ్చేటట్టు చూడాలనేసి మీరు కమిటీలు వేశారమ్మా. ఈరోజు ఈ నక్కపల్లిలో ఉన్నటువంటి రాజీపేట కనపడలేదా మీకు అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈరోజు మత్స్యకారులు పడ్డ బాధలు ఏంటి రాజీపేటలో మీకు తెలిసి కూడా ఇక్కడ వరకు వచ్చి ఈ రాజీపేట వాళ్ళు ఎందుకు పలకరించాలని అడుగుతున్నాం. ఇదే కొనసాగితే ఎల్లుండి జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణని మేము మత్స్యకారులు అందరూ వచ్చి అడ్డుకుంటామని జాతీయ మత్స్యకార సంఘం తరపున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కనుక ఇమీడియట్ గా ఈ రోజు రేపుల్లో వచ్చి మా మత్స్యకారులకు న్యాయం చేయకపోతే ఈ హెచ్చరికని నిజం చేసి తప్పనిసరిగా ప్రజాభిప్రాయ సేకరణని మేము ఆపుతామనేసి మీరు రావాలని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు తదితర ఆఫీసర్లు దీనికి సంబంధించిన వారు వచ్చి మాకు హామీ ఇవ్వకపోతే 27వ తారీఖున జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణని మేము అందరం వచ్చి ఆపుతాం. మనం అందరం సిద్ధమా? ఇది మాత్రం హెచ్చరిక అనుకుంటున్నారు కాదు, తప్పనిసరిగా మేము ఈ బల్క్ డ్రగ్ ఆపుతామని మాకు మాట ఇవ్వకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కంపెనీలు వచ్చినా రాజీపేట బల్క్ డ్రగ్ ని తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరినీ ఏకం చేసి మరి ఆందోళన పట్టుబట్టి ఉద్యమానికి శ్రీకారం చుడతామని జాతీయ మత్స్యకార సంఘ అధ్యక్షులు మోసాపల్లిరాజు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని మనం ఇప్పటివరకు